సార్ ఈ రామాయణంలో రాముని యొక్క పాత్ర ఏమని తెలియజేస్తాయి సార్? రాముడు ధర్మాన్ని పరిపాలించాడు, ధర్మాన్ని బోధించాడు. కృష్ణుడు ధర్మాన్ని కాకుండా జ్ఞానాన్ని పోషించాడు. రాముడికి కృష్ణుడికి తేడా అది. ఓకే సార్. రాముడు ధర్మానికి అవతారము, కృష్ణుడు జ్ఞానానికి అవతారం. రాముడికి వశిష్ఠుడు గురువు, కానీ ఇక్కడ కృష్ణుడే అందరికీ గురువు అయ్యాడు. రాముడు ధర్మానికి ప్రతీక. రాముడు ఏం చేశాడు? పితృవాక్య పరిపాలన చేశాడు. ఎస్ సార్. ఒక సమాజంలో ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబం పెద్ద ఉంటాడా? ఉంటారు సార్. ఫాదర్ ఉంటారు, పెద్దవారు, ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉంటారు కదా. ఎస్ సార్. ఆ కుటుంబ పెద్దను గౌరవించడం నేర్చుకున్నాడు రాముడు. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, నువ్వు వనవాసం చేయాలంటే ఓకే అన్నాడు, అంతే. పితృవాక్య పరిపాలన అంటే నీకన్నా పెద్దవాళ్ళకి నువ్వు అణిగి ఉండడం. వాళ్ళు తప్పు చేస్తే మనం తప్పు చేస్తావా అని ఉండొచ్చు. వాళ్ళు తప్పు చేస్తే మనం తప్పు చేస్తున్నామని కాదు ఇక్కడ. వాళ్ళు తప్ప రైటే మనకు అనవసరం. వాళ్ళకి అనుకూలంగా ఉండాలి మనం, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క మాస్టరు ఒక్కొక్క గుణానికి ప్రతీక అవుతాడు. మనిషిలో ఎన్నో గుణాలు రావాలి. ఒక్కొక్క మహానుభావుడి జీవితము, ఒక రాముడి జీవితము, ఒక కృష్ణుడి జీవితము, ఒక యేసు ప్రభువు జీవితము, ఒక మహమ్మద్ జీవితము, ఒక దయానంద సరస్వతి జీవితము, ఒక అరబిందో జీవితము, ఒక బుద్ధుడి జీవితము, ఒక్కొక్క కోణంలో ప్రపంచానికి దారి చూపిస్తుంది. రాముడు ధర్మం అనే దారిని చూపించాడు. ఓకే సార్. పితృవాక్య పరిపాలన, ఏకపత్ని వ్రతము, రాక్షస సంహారము, రామరాజ్యం, అందరినీ తన బిడ్డలుగా చూసుకోవడం. మనంతా ఇప్పుడంతా రామరాజ్యం అంటే రామరాజ్యం అని చెప్తాం, కృష్ణరాజ్యం అని చెప్తామా? లేదు సార్. రామరాజ్యం అని చెప్తాం. బుద్ధ రాజ్యం అని చెప్తామా? లేదు సార్. యేసు రాజ్యం అని చెప్తామా? లేదు సార్. ఏం చెప్తాము? రామరాజ్యం స్థాపించాలని చెప్తాం. రామరాజ్యం అంటాం. ఎస్ సార్. అంటే ఒక రాజు ఎలా ఉండాలి అన్నది రాముడి దగ్గర నేర్చుకుంటాం. బుద్ధుడు రాజ్యాన్ని వదిలిపెట్టేశాడు. బుద్ధుడి దేనికి సూచిక? ఒక ఎన్లైట్మెంట్ బుద్ధత్వానికి సూచిక, రాజరికానికి సూచిక కాదు. కృష్ణుడు రాజే, కానీ రాజరికానికి సూచిక కాదు, ఆయన గొప్ప జ్ఞానానికి సూచిక. గాంధీజీ ఒకదానికి సూచిక. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సూచిక అవుతారు. రాముడికి ఆ పితృవాక్య పరిపాలన, ఆ ఏకపత్ని వ్రతము, ఇవి మనం తెలుసుకుందాం. సార్ ఇక్కడ సీతమ్మ వారు ఏం రిప్రజెంట్ చేస్తారు సార్? సీతమ్మ వారు ఏం రిప్రజెంట్ చేస్తారు? ప్రకృతి పుత్రిక, ప్రకృతి సంరక్షణ, ధ్యానము. రాముడు రామరాజ్యానికి ఎంత ప్రతీకో సీతాదేవి ధ్యానానికి ఎంత ప్రతీక. ఆవిడ పుట్టక ముందే 18 సంవత్సరాలు ధ్యానం చేసి పెట్టింది. ఆవిడే 18 సంవత్సరాలు ధ్యానం చేసి పెట్టింది. ఎందుకు పెట్టింది? ధ్యానం కోసమే, ప్రచారం కోసమే పెట్టింది ఆవిడే. సీతాదేవి ధ్యానానికి ప్రతీక, శ్రీరాముడు రామరాజ్యానికి ప్రతీక, ధర్మానికి ప్రతీక. రామాయణంలో హనుమంతుడు గొప్ప పాత్ర. ఎస్ సార్. హనుమంతుడు ఏమిటి? ధ్యాన విధానానికి ప్రతీక. శ్వాసపుత్రుడు, పవనపుత్రుడు. ధ్యాన విధానం ఏమిటి? శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానము. సీతాదేవి అఖండమైన ధ్యానానికి ప్రతీక అయితే, ఆ ధ్యాన విధానానికి, స్పెసిఫిక్గా ధ్యాన విధానానికి, ఆ ఆనాపానసతికి, ఆ శ్వాస మీద ధ్యాసకు ప్రతీక హనుమంతుడు. ఒకే తండ్రి అయినా కానీ తల్లులు వేరు. రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు లక్ష్మణుడు, సీత అయితే తన భార్య కాబట్టి వెళ్తుంది. అయితే లక్ష్మణుడు నేను కూడా నీతో పాటు వస్తాను అన్నయ్య అని చెప్పేసి రాముని వెంట వెళ్తారు. లక్ష్మణుని పాత్ర ఏమని సూచిస్తుంది సార్? లక్ష్మణుడు బుద్ధికి సూచిక, రాముడు ఆత్మకి సూచిక. ఆత్మారాముడు అంటాం. అవును సార్. ఏమంటాం? ఆత్మారాముడు అంటాం. ఆత్మాలక్ష్మణుడు అంటావా? అనం సార్. ఆత్మారాముడు అంటాం. రాముడు ఆత్మకి ప్రతీక. ఓకే సార్. 5 ఉన్నాయి మనకి. సార్. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. కృష్ణుడు సర్వాత్మకి ప్రతీక. రాముడు ఆత్మారాముడు. ఈ ఆత్మ పక్కన వేది ఉంది ఎవడు? లక్ష్మణుడు. ఓకే సార్. బుద్ధి. మిగతా 2 వేళ్ళు భరత శత్రుఘ్నుడు. సార్. 4 ఉన్నారు. చాలా బాగుంది సార్. కైక పుత్రుడు భరతుడు. సార్. కైక అంటే ఏంటి? కాయంతో ఏకము. కైక కాయంతో ఏకము. కాయం, ఇది కాయం కదా, శరీరం. ఎస్ సార్. ఇది భరతుడు. సార్. ఇది శత్రుఘ్నుడు అంటే సుమిత్రాపుత్రుడు. ఎస్ సార్. అంటే ఇటు శరీరంతోనూ స్నేహము, ఇటు ఆత్మతోనూ స్నేహం. ఎస్ సార్. అలాగే వీడు లక్ష్మణుడు బుద్ధి.
సార్. బుద్ధి యొక్క లక్షణం ఏంటంటే ఎప్పుడు ఆత్మ దగ్గర వెళ్ళాలి, ఎప్పుడు ఆత్మతో కూడా ఉండాలి. ఓకే. కనుకనే ఈ వేలు పక్కన ఉండదు, ఈ వేలు పక్కన ఈ 2 వేళ్ళు లేవు. భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, రాముడు, ఈ 4 వేళ్ళు 4 సూచిస్తుంది. చాలా బాగుంది సార్. సీతాదేవి రాముడి యొక్క శక్తి, ఈ ఆత్మ యొక్క శక్తి ధ్యానం. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యానం ద్వారా. ధ్యానం నుంచి వస్తుంది. ఎస్ సార్. సో సీతాదేవి ఆత్మ యొక్క శక్తికి, ఆత్మ యొక్క సౌందర్యానికి ప్రతీక, ఆత్మ యొక్క స్థిత ప్రజ్ఞతకు ప్రతీక. ఆత్మకు ప్రతీక శ్రీరాముడు, ఆత్మారాముడు. శ్రీరాముడు కౌసల్యాపుత్రుడు. కౌసల్య అంటే ఏంటి? కుశలము. కుశలం నుంచి పుట్టిన పుత్రుడే కౌసల్యాపుత్రుడు శ్రీరాముడు. కాయంతో ఏకము. కైక పుట్టింది భరతుడు, తమోగుణం నుంచి పుట్టినవాడు. కైక ఏం కోరుకుంటుంది? నా కొడుకే రాజ్యం చేయాలంట. అవును సార్. అది శరీరం ఒక తత్వం. నేను, నా కొడుకు, నా మొగుడు, ఇదంతా శరీరం. కౌసల్య అందరికి కుశలం చూస్తుంది. అవును సార్. శ్రీరాముడు కౌసల్యాపుత్రుడు. ఆ పేరు ఎంత బాగుంది చూడు. సుమిత్ర అంటే రెండింటి మధ్యలో ఉండేది. ఆ కౌశల్యము పక్కన ఈ కాయము రెండింటి మధ్యలో ఉండేది సుమిత్ర. రెండింటి మధ్యలో ఉంది కనుక 2 కొడుకులు. ఓకే సార్. భరతుడితో ఉండే శత్రుఘ్నుడు, రాముడితో ఉండే లక్ష్మణుడు. ఎంత బాగా ఉంది చూడదు శ్రీరామాయణం. చాలా అద్భుతంగా ఉంది సార్. ఇది కథ కావచ్చు, నిజం కావచ్చు, మనకు తెలియదు. కథ అయినా దాని గొప్పతనం ఉంది, నిజమైనా అంతకన్నా గొప్పతనం ఉంది. కథ అంటేనే ఇది గొప్పతనం, మహా గొప్పతనం. భారతదేశానికి రామాయణమే పట్టుకొమ్మ. సార్ ఇక్కడ వీరి తండ్రి దశరథ మహారాజు. దశరథుడు. దశ అంటే 10. రథుడు అంటే దశరథాలు. ఎన్ని ఉన్నాయి రథాలు? 10. ఏమిటి రథాలు? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. కరెక్ట్. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలతో కొన్ని జీవుడు ఉన్నాడు. జీవుడు ఆ దశరథుడు. ఓకే. అయోధ్య అనే నగరాన్ని పరిపాలిస్తున్నాడు. అయోధ్య సార్. యోధ్య అంటే యుద్ధం చేత జయింపబడేది. ఓకే. అంటే యుద్ధం చేత జయింపబడేది అయోధ్య. నువ్వు ఎంత యుద్ధం చేసినా కూడాను శరీరంను జయించలేవు. నువ్వు శరీరం పోవాల్సిందే, గిట్టాల్సిందే. అది ప్రకృతి ధర్మం. అది నువ్వు ఎన్నో లక్షల సంవత్సరాలు దాన్ని గట్టిగా ఉంచుకోవచ్చు కాక, కానీ అది పోవాల్సిందే. అది ఈ శరీరంలో, అయోధ్య అనే శరీరంలో జీవుడు ఉన్నాడు 5 జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో. అది దశరథుడు. ఈ జీవుడికి 3 పెళ్ళాలు. ఈ జీవుడికి 3 గుణాలు ఉన్నాయి. తమో గుణము, రజోగుణము, సాత్వికము. తమో గుణం అంటే కైక, రజోగుణం అంటే సుమిత్ర, సాత్వికం అంటే కౌసల్య. ఈ సాత్విక యొక్క పుత్రుడు కౌసల్యాపుత్రుడు శ్రీరాముడు. ఓకే సార్. ఇది అందరి కథ చెప్తుంది, దశరథుడి కథ. ఎంత బాగుంది ఈ పేర్లు, ఎంత బాగున్నాయి.